అందరికీ నమస్కారం. అమ్మకి అత్తకి ఒక్క అక్షరం మట్టుకే తేడా ఉంది. ప్రతి అత్తలోనూ ఒక అమ్మ ఉంటుంది, ప్రతి అమ్మలోనూ ఒక అత్తగారు ఉంటుంది. గడసరి అత్త సొగసరి కోడలు, అసలు ఈ షో ఏమిటి, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటో తెలుసుకుందామా? ఫస్ట్ రౌండ్, ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చి నరేషన్ రౌండ్. అత్త కోడళ్ళు వాళ్ళు కలిసి పంచుకున్న ఒక తీపి అనుభూతి గురించి మనతో షేర్ చేసుకుంటారు. సెకండ్ రౌండ్ వచ్చి క్వశ్చన్ రౌండ్. అత్తని కోడల్ని విడివిడిగా క్వశ్చన్స్ అడగబడితే ఎన్ని క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్స్ వస్తాయో దానికి మార్క్స్ ఇవ్వబడ్డాయి. థర్డ్ రౌండ్ వచ్చి యాక్టివిటీ రౌండ్. అత్త కోడలు సఖ్యతగా కోఆర్డినేటెడ్గా కలిసి ఎంత బాగా ఒక యాక్టివిటీ చేయగలరు అన్నదానికి మార్క్స్ ఇవ్వబడ్డాయి. మరి మన అత్త కోడలు షోలోకి వెళ్ళిపోదామా? గడసరి అత్త సొగసరి కోడలు షో అండి. ఇవాళ మనకి చాలా స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఒకటే ఇంట్లో 2 అత్తగారులు 2 కోడళ్ళు ఉన్నారు. 4 ఉన్నారు అనుకుంటే మీరు సూప్లో కాలు వేసినట్టే. మనకి ఇక్కడ 3 మాత్రమే ఉన్నారు, కానీ 2 అత్తగారులు 2 కోడళ్ళు ఉన్నారు. ఈ తమాషా ఏమిటో తెలుసుకోవాలంటే మనం వీళ్ళని పరిచయం చేసుకోవాల్సిందే. ఇక్కడ ఉన్నారు రాధిక గారు కోడలు, వారి అత్తగారు వల్లి గారు, వారి అత్తగారు శకుంతల గారు. నరేషన్ ఆర్ ఇంట్రొడక్షన్ రౌండ్. ఈ రౌండ్లో అత్త కోడళ్ళు వాళ్ళు కలిసి పంచుకున్న ఒక సందర్భం గురించి మనతో షేర్ చేసుకుంటారు. సో రాధిక గారు వల్లి గారు వాళ్ళ అనుభవం గురించి మనతో ఇప్పుడు చెప్తారు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, బాగా వేవిళ్ళు నాకు. అయితే ఇట్లా చాలా వేవిళ్ళు అనమాట, అసలు వండుకొని తినలేకపోయాను. అయితే అత్తయ్య గారు మీరు రావాలండి కంపల్సరీగా, వెయిట్ డిక్రీజ్ అయిపోతున్నాను మంత్ అంటే పాపం పరుగున వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్లోనే అప్పుడు జూలై లాంగ్ వీకెండ్ అప్పుడు చెర్రీ పికింగ్ కానీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంకా నా ఈడు వాళ్ళే ఇంకా 3 ఉన్నారు. మేమందరం బిర్యానీ అవన్నీ చేసుకొని, ఇంకా ఇండియాలో ఇప్పుడు పిక్నిక్ అని ఎలా వెళ్తాము అట్లాగా ఇక్కడ అన్నీ పట్టుకొని వెళ్ళాం అనమాట. చెర్రీ పికింగ్ అవి చేసుకున్నాము, స్ట్రాబెర్రీ పికింగ్, రాస్బెర్రీస్ అవి పిక్ చేసుకున్నాము. అదేంటంటే ఇట్లా ఎడ్ల బండి లాగా ఒక కార్ట్ ఉంది, ఆ కార్ట్లో కూర్చొని వెళ్ళినప్పుడు అసలు అత్తయ్య గారు అసలు ఇండియాలో ఎడ్ల బండిలో కూర్చున్నట్టు ఫీల్ అయ్యాను అని చెప్పారు. ఫొటోస్ అవి దిగాము. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు క్రికెట్ ఆడారు పార్క్ లో. ఇంకా మేము అందరం అవుట్ ఆట ఆడుకున్నాము. చక్కగా ఒక చాప పరుచుకొని పేపర్ ప్లేట్స్ అవన్నీ ఇంకా పెట్టుకొని అందరం వేడివేడిగా రైస్ కుక్కర్ తో సహా పట్టుకెళ్ళిపోయాం. సో వేడివేడిగా బిర్యానీ వండుకున్నది తిని చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. వనభోజనాల్లాగా. కానీ అప్పుడు ఇంకా చెర్రీ పికింగ్ టైం కదా అని దానికి తీసుకెళ్ళాం అత్తయ్య గారిని. ఐ మీన్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇండియాలో చెర్రీ పికింగ్ అట్లా ఏమి ఉండదు కదా, ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే క్రికెట్ ఆడారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. మిగిలిన అక్కడికి సైట్ సీయింగ్ వచ్చిన వాళ్ళందరూ ఏంటి వీళ్ళు ఇలా ఆడుతున్నారు, ఏదో ఇక్కడ వేరే గేమ్స్ ఉంటాయి కానీ క్రికెట్ ఉండవు కదా. అక్కడ ఏంటంటే శాంక్చురీ ఉందన్నమాట. సో అక్కడ డిఫరెంట్ యానిమల్స్ అవి ఉన్నాయి, అవన్నీ చూపించాను. ఇక్కడ ఆస్ట్రిచ్ ఇవేవో కొత్త ఇండియాలో కనిపించిన యానిమల్స్ కూడా కనిపించాయి, అవి చూపించాను. ఆ చెట్లు కూడా ఎక్కారు. అవకాడోలు కూడా పిక్ చేశారు, ఉంటే అవి కట్ చేశారు. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. వెరీ నైస్. మీకు చెర్రీలు నచ్చాయా? చెర్రీలు నచ్చినాయి, చాలా బాగున్నాయి. అందరం కోసం నిన్ను కోసుకొని తెచ్చుకున్నాము, అందరం తిన్నాము, బాగా ఎంజాయ్ చేసాం. నేను ఫస్ట్ ఎంజాయ్ చేసింది ఇక్కడ మా గోడలతోటి. తక్కువ డ్యూరేషన్ లోనే ఉన్నారు కానీ అదొక మధురమైన స్మృతి అనమాట. మేము కూడా ప్రెగ్నెంట్ అయినా సరే వెళ్ళాలి బయటికి అని చెప్పి వెళ్ళాము. మనం యాక్టివిటీ రౌండ్ లోకి వచ్చేసామండి. రాధిక గారు వాళ్ళ అత్తగారు వల్లి గారు మనకి ఏం చేయబోతున్నారో వాళ్ళే చెప్తారు. మేము సొరకాయ హల్వా చేస్తున్నామండి. ఇప్పుడు నేను మా కోడలు రాధిక కలిసి సొరకాయ హల్వా రెడీ అండి.
గడసరి అత్త అండ్ సొగసరి కోడలు షో అండి. మనకి ఇవాళ ఇంకొక కొత్త అత్త కోడలు పేరు వచ్చారు. వాళ్ళని మనమే పరిచయం చేసుకుందాము. ఇక్కడ స్వాతి ఎడవెల్లి అండ్ వారి అత్తగారు పద్మ ఎడవెల్లి గారు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రౌండ్ నరేషన్ రౌండ్కి రెడీ అయిపోయారు. సో వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారో మనం ఇప్పుడు విందాం. Everything is happy moments for both the starting hours. Okay. At first time is both looking each other at October. ఓకే అప్పటి నుండి అన్ని హ్యాపీ మూమెంట్సే. నెక్స్ట్ అవర్స్ పెళ్ళి, ఓకే రిసెప్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ మూమెంట్. Okay. మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఈజ్ మై బేబీ. ఓకే After marriage, within 1 month I came to US. ఓకే Now only మా మీ అత్తగారు ఇప్పుడే వచ్చారు. ఓకే బాగా హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగోదు. తన ప్లేస్లో మా అత్తయ్య వచ్చారు. అమ్మలాగే చాలా బాగా చూసుకున్నారు. బేబీ బాగున్నప్పుడు కానీ నెక్స్ట్ ఉంటాయి కదండి, అన్నిటికీ చాలా సపోర్ట్ చేశారు. తనని కూడా నేను అలానే అనుకున్నాను, అమ్మలానే ట్రీట్ చేశాను. ఇంకా అంతే. వెరీ నైస్. మీకెలా ఉంది ఇక్కడికి రావడం ఎక్స్పీరియన్స్? ఇక్కడికి రావడం చాలా బాగుంది. మాకు ఫస్ట్ మా మ్యారేజ్ కాగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పంగానే మాకు పాప కావాలని మాకు ఆలోచన ఉండేది. గుడ్ న్యూస్, మాకు బేబీ అని చెప్పింది, హాస్పిటల్కి వెళ్తే అని చెప్పింది. చాలా సంతోషం, చాలా హ్యాపీ మూమెంట్. ఇక మాకు పాప అయినా కోడలైనా ఈమెనే చాలా మంచిగా ఉంటుంది. దట్స్ నైస్. ఇక మాకు పాపతోటి చాలా ఎంజాయ్ అయింది. ఇక్కడికి రావడం కూడా చాలా ఎంజాయ్ అయింది. బాగుంది. ఇంకేమన్నా చెప్తారా? ఇంకా అంటే అత్తయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పాపతో కొంచెం బిజీ అయిపోయారు. ఓకే మొత్తం వచ్చిన దగ్గర నుంచి అయితే ఫస్ట్ నుండి అయితే మ్యారేజ్ టైంలో, రిసెప్షన్ టైంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డిఫరెన్స్ లేకుండా అందరు కలిసి ఎంజాయ్ చేయడం కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తాము. అది కూడా ఒక హ్యాపీ మూమెంట్. బాగా ఎంజాయ్. రిసెప్షన్ రోజు మ్యారేజ్ కానా అదే మంత్ లో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అత్తగారితో. ఇక్కడికి వచ్చాను కదా ఈ 6 months ఇదే ఆపర్చునిటీ. అవునండి, అందుకని ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నిన్ను బాబు బాగా మంచిగా చెప్పినట్లు వింటాడు. ఓకే మా బాబు ఇట్లా ఇప్పుడు పిల్లలు లవ్ మ్యారేజ్ అది ఇది అంటారు కదా. మా బాబు ఇండియాకి వచ్చి మమ్మీ మీరు చూసిన సంబంధమే చేసుకుంటా నేను అని చెప్పడము, మేము చూసిన సంబంధం చేసుకోవడము, ఓకే అన్ని మంచిగా అనిపిస్తుంది మాకు బాబుతో. వెరీ నైస్. క్వశ్చన్ రౌండ్లోకి వచ్చేసాము. మీరు స్వాతిని ఫస్ట్ టైం చూసినప్పుడు తను వేసుకున్న కలర్ డ్రెస్ కానీ శారీ కానీ కలర్ ఏంటి? ఆరెంజ్ కలర్. ఆరెంజ్. మీ అమ్మగారి పేరు అంటే? కాంతం. స్వాతికి చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫ్రూట్? మ్యాంగో. ఆ పెళ్ళైన తర్వాత స్వాతి మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? పర్స్ ఇచ్చారు మా పాప. మీకు వీళ్ళలో ఎవరు చాలా ఇష్టం? ఒక్కరి పేరు చెప్పాలి. సావిత్రి, జమున, వాణిశ్రీ. సావిత్రి అండి. మేబీ సావిత్రి. మీ కోడలికి వీటిల్లో ఏంటి చాలా ఫేవరెట్? పిజ్జా, పాస్తా, నూడిల్స్? పిజ్జా. పిజ్జా. చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అండి. మనకి ఇంకొక ఎంతూజియాస్టిక్ అత్త కోడలు సైన్ అప్ చేశారు, శ్రీదేవి గారు అండ్ జానకి గారు. సో all the points, but it is hard to say just ఒక incident and కానీ but Because overall every you visit- enjoyed the Yes. sightseeing. ఎంజాయ్ అవర్ అమెరికన్ ట్రిప్ ఎవరి టైం ఈచ్ అండ్ ఎవరి టైం మాకు నిండా చాలా బాగా ఇదిగా ఉండే. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వెంట్ ఫ్రీ మార్ట్ అగైన్ 10 years అయిన తర్వాత ఇక మళ్ళీ పోతాము, ఊరికి చూసుకొస్తాము అని పోతుంది. మేము ఉండిన అపార్ట్మెంట్ అంతా మేము వన్ డ్రైవ్లో దీన్ని పోతుంది. సీ కోస్ట్ ఆ డ్రైవింగ్ ఇంత చాలా బాగుండే. ఇద్దరుకును నైట్ ఒక స్టే దీంట్లో హోటల్ స్టే చేసింది. ఆ ఊరు నిండా చాలా నచ్చింది ఇద్దరుకున్నాం. చాలా మాకు అందరికీ ఎంజాయ్ చేస్తాం. ఆఫ్టర్ 10 years మళ్ళీ అదే అపార్ట్మెంట్ పోయి అనుకోకుండా ఎవరో ఇండియన్సే ఉంటారు. డోర్ నాక్ చేస్తే దే వెల్కమ్ డస్.
So again, memories was All going back memories, for okay. both of us. So that was good. And we have many memories actually, not just one or two. మాకు మా అత్తయ్య పుట్టినప్పుడు కూడాను ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. తను ఉన్నారు, మా అమ్మ కూడా ఉన్నారు. So 1 year కలిసి ఉంటుంది అప్పుడు చాలా మేము పోవడం తర్వాత గుడికి పోవడం అక్కడ హాస్పిటల్ కాక అంతా ఉట్టుగా పోయేది అక్కడ మేము దీంట్లో లాంచ్ ఫ్యామిలీ లాంచ్ కూర్చొని భోజనం చేసేది మా భోజనం వంట అంతా చూసి అక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి అంత ఇదిగా ఉండడం మేము ఏమంటే వాట్ ఈస్ దిస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము చూపించి మేము తింటాం అక్కడ ఫ్యామిలీ లాంచ్ చాలా ఇదిగా ఉంటాం మాకు అప్పుడు ఈ it was ఎక్స్పీరియన్స్ very helpful because both were there. Yeah. So that memory, like as I said, I mean even now when we go out for shopping, ఇద్దరికి shopping interest. Okay. So we enjoy అన్నమాట every moment. Even recently we went to Pioneer Boulevard Oh, okay. and then we shop for bangles, Very good. all such fun. So it has always been memorable and good. That's good. You share so many common interests. Exactly. Yes. Yes, that helps. That's nice. So she likes music, I like music. Exactly. I also like dance. She did that, but I don't know. But I like dance. నాకు ఇంట్రెస్ట్ ఏమి వయసు అయిపోయింది కదా సో బట్ నేను ఆడితే చూసి బిడ్డలతో ఆడుతుంటే వి ఎంజాయ్ Good, good, good. బియ్యపు రొట్టె అంటారు. బియ్య పిండి, చిల్లీస్, స్పినాచ్, సిలాంట్రో, మేథీ సీడ్స్, దిల్ అంతా ఉంది, క్యారెట్, కోకోనట్, ఆనియన్, జీరా, సాల్ట్. బియ్యపు రొట్టె ఇట్స్ ఆల్రెడీ. Today we have a very special Atta Kodelu here. మనకి ఇక్కడ ఉన్నారండి విమల గారు and we have her special Kodelu Melanie. She's an American and she's from Andhra. Let's learn about them by talking to them directly. So do you want to share some memorable experience or narrate something which you would like to? Yeah, the first time we met, I flew to LA. I was living in Washington, D.C. at the time, and we went to the Great Sequoia National Forest up north in California. And I remember because my dad was really jealous. He really wanted to go, who at the time was living in Tennessee. And we took a long trip. Took about, I don't know, 6-7 hours to drive there. Stayed in a hotel overnight and went and saw these magnificent trees. I was really nervous. I remember I didn't know what to do and I bought him Indian sweets as a gift for the first time ever because I had no idea what else to get. And I remember snacking on them on the way to the national forest. Okay. But it was a lot of fun. Oh, okay. Their daughter also came, Mala, Mm-hmm. and so it was kind of the first time I met everybody. Oh, okay. That's nice. What do you remember? I remember from the time we picked you up Oh yeah. and uncle made a wrong turn, so you had to cross the street at the airport to catch us because we were in the bus lane and you were waiting for us at the curb. And I said, poor thing, she's come here for the first time and we're making a run across. You remember that? Yeah, on the way here, I was on a flight, I think it was Virgin America or something, and I was sitting in a middle seat, and there was a couple. They didn't want to sit together because the woman liked the aisle, the man liked the window. So I was in between, and they were both questioning me the whole time about meeting my in-laws, Oh, or okay. to be in-laws. At the time, I didn't know, but to Okay. be in-laws, and they were passing food amongst each other and talking amongst each other the whole I flight. remember you telling us that. Yes. So Sitting in the middle seat is worse enough, and then to have a couple sit and talk across you. it was a It 5-hour wasn't fun. flight of questions, and they were wishing me luck at the end. That's good. But it was, yeah, that was fun. But I was nervous. I mean, it's very different. I mean, I didn't know what to expect at all. So No, okay. And we took her to the Griffith Griffith Observatory. Observatory. Okay. Then went to an Indian restaurant to have dinner. yes, I do remember that everything was really spicy. Yeah. So you got used to the spicy Indian food now? No, I did when I was pregnant, Oh. and then it came back to my baseline bland Oh, okay. food likes.
Okay. But we went and it was a nice trip because there was a lot of snow, which I love, Mm-hmm. but it wasn't freezing. And these trees are so magnificent and the views were magnificent. So we have some amazing pictures. Cool. Yeah, I remember that because you're from the East Coast and you were all properly dressed, and we are from the West Coast with all that snow. My shoes were not good and I was tripping and falling. Yeah. Yeah, So you're from which place in East Coast? I lived in the DC area, Arlington, Virginia, for Oh, okay. the past 10.5 years. Oh, wow. Moved here in January. Oh, okay. Interesting. Okay, I would like to ask some general questions. What is the best compliment you got from your mother-in-law so far? Or what is the best thing she said about you? About me? Well, for me, she says I was very organized, Oh, which okay. I take that as a really nice compliment. I'd rather hear that than anything else. Okay, that's cool. Because she's organized. Okay. So she's saying I'm organized. Okay. I must be organized. Okay. So what is the best thing you heard from her about you? I think she's very caring, very Mhm. compassionate, Yeah, okay. and so she takes care of people very sweetly. Oh, okay. Oh, when the saints go marching in. Oh, when the saints go marching in. How I want to be in that number. When the saints go marching in. Do it okay? వెల్కమ్ టు గడసరి అత్త సొగసరి కోడలు షో అండి. ఇక్కడ మనకి ఒక అత్త కోడలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ 2 డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. వీ హ్యావ్ పద్మ గారు అండ్ శాలిని గారు. పద్మ గారు కమ్స్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ అండ్ శాలిని గారు ఈజ్ ఫ్రమ్ Konkani background. So let's introduce them. We have Shalini Maji and Padma Aunty. So welcome to our Gadasari Atta and the Sogasari Kodalu show. It's a mother-in-law and daughter-in-law show. It's not a competition against each of you, but it's a competition against another pair of mother-in-law and daughter-in-law. So I'm going to talk about the very first time I met my mother-in-law. So when I was going to her house and I was very nervous, I was wondering, you're always nervous when you're meeting your mother-in-law for the first time. I was thinking, is she going to be really strict? How am I supposed to behave? What am I going to do? Is she going to be, I have to impress her. And I was like really concerned, about how she's going to be and everything. And when me and my fiance at that time, we knocked on the door, and the door opened, and here she was, really cute and simple and really sweet, and with a big smile on her face. And I remember one thing that strikes out is she was wearing the shiny gold slippers. And she was really looking cute. As soon as I saw her, I completely relaxed, because that's what she does when I meet her. When I'm in her presence, she naturally makes me relax and I feel very good. So I was very, very happy that she was like that. And that was a very nice experience for me. And it's when I first met her. Well, that was also my experience, because I was quite open to what my son Anand would choose for his wife, because we left it entirely for him to find a life partner for himself, because our views would always be very old-fashioned in some ways, as we had been married for a long time. So whatever we thought and expressed or gave him ideas wouldn't help his views. So that's why I kept it all open for him. And when I saw Padma the first time, I felt like, oh, she's very much like me, in the sense she's not westernized, though she has been brought up here in Canada and in the States.
she looked very Indian, and I liked her very much at first sight. So we have a lot of big parties in our house, and our ritual is, my mother-in-law comes a few hours early, and she always helps me. And as soon as she comes, whatever stress I have gets relieved because she's there to help me. And whenever we meet, we have a very nice time together. We talk like friends. We talk like, almost like we confide in each other sometimes. And I lost my mother when I was 16, and she's the closest thing to mother for me. Meeting them as frequently as we do, because she always have large parties, and her circle of friends is so large that she has to literally break into different groups to invite them. So that's how I always meet all her friends, and I have also in the meanwhile made friends with them. Pulihara, which I just learned from Padma. And this is Sabu Tamilaka Khichdi, which I learned from my mother-in-law. And one thing we always do whenever we get together, which I feel very privileged, is we always have a glass of wine. So I thought we'll toast super to mother-in-law and daughter-in-law. ఇప్పుడు నరేషన్ రౌండ్కి వచ్చామండి. మళ్ళీ వల్లి గారు ఇంకా శకుంతల గారు అత్త కోడళ్ళు వాళ్ళ ఒక తీపి అనుభూతి గురించి మనతో షేర్ చేసుకుంటారు. ఓకే అండి, వెల్కమ్. మేము మా అబ్బాయిలు ఇద్దరు అమెరికాలో జాబ్ చేసేవారు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరు ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు మేము అందరం కూడా మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మేము గొల్లపూడిలో ఉండేవాళ్ళం. అందరం కలిసి తిరుపతి ట్రిప్ పెట్టుకున్నాం ఫస్ట్ టైం. మేమందరం ట్రైన్ బుక్ చేసుకొని ట్రైన్లో అందరం వెళ్ళాము. ట్రైన్లో ఫోటోలు తీసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి మేము చపాతీ, కూర, ఇంకా వెరైటీగా అన్నీ తీసుకొని వెళ్ళి మా మామగారు, అత్తగారు, మావారు, నేను, మా అబ్బాయిలు ఇద్దరు, మేము 6 కలిసి ట్రైన్లో చాలా ఎంజాయ్ చేస్తూ అన్నీ తినేసేసి ఫోటోలు అవి కూడా తీసుకొని తిరుపతిలో దిగాము. తిరుపతి మా అబ్బాయిలు ఇద్దరు ఒక కారు బుక్ చేసుకున్నాం. అంతా మొత్తం అన్ని ఆల్ రౌండ్ తిరుపతి చుట్టుపక్కల ప్రదేశాలు కానీ ఒక 3 days ఉన్నాం మేము తిరుపతిలో. అన్నీ చూపించారు మా అబ్బాయిలు ఇద్దరు. బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ అన్ని ఫోటోలు అవి సైట్ సీయింగ్ ఫొటోసు అవన్నీ కూడా తీసుకున్నాము. మా అత్తగారు మేము అన్ని దేవుడి దర్శనానికి కానీ అంతా కూడా చుట్టుపక్కల ప్రదేశాలు అక్కడ అన్ని అంతా బాగా తీసుకున్నాం. మొత్తం 6 members మా అబ్బాయిలు ఇద్దరు, మా అత్తగారు, మా మామగారు, నేను, మా వారు 6 వెళ్ళాం. బాగా మా అబ్బాయిలు ఇద్దరు దగ్గర నుండి బాగా మాకు చూపించారు అన్నీ కూడా. మేము ఫొటోస్ అన్ని కూడా బాగా సైట్ సీయింగ్, మళ్ళీ వ్యాన్ బుక్ చేసుకున్నాం కదా, వచ్చేటప్పుడు కొండల్లో కూడా వస్తూ అక్కడ మధ్యలో ఆపి ఇక్కడ ఆకాశగంగా అవన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా అన్నీ తీసుకెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ కపిల్ తీర్థం అవన్నీ కూడా వెళ్ళాము. మల్వేలు మంగాపురం అవన్నీ కూడా వెళ్ళి వాటి అన్ని దగ్గర సైట్ సీయింగ్ ఫొటోస్ బాగా తీసుకున్నాం. అందరం ఫస్ట్ టైం మేము అందరం కలిసి వెళ్ళిన ఎంజాయ్ ట్రిప్ అది మాది. బాగుంది. ఎన్నేళ్ళు అయింటుంది ఇది అయ్యి? 5-6 మీకు ఇంకా స్మృతులన్నీ అలా ఉన్నాయంటే మీరు నిజంగా ఎంజాయ్ చేశారని బాగా. అది ఫస్ట్ మేము అందరం కలిసి, మా పిల్లలు పెద్దవాళ్ళే ఉద్యోగాలు చేరిన తర్వాత ఫస్ట్ టైం మేము ఎంజాయ్ చేసిన ట్రిప్ అది. ఏంటంటే వెరైటీ ఏంటంటే మేము అందరం ఇంట్లో అన్ని చక్కగా పూరి కూరని అలా అన్ని పులిహారని అలా అన్నీ చేసుకొని తీసుకెళ్ళాం. ఇంకా అక్కడ అసలు మేమేం బయట తినకుండా చక్కగా ఎంజాయ్ చేసి బాగా వెళ్ళాం అందరు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా మనవలు ఇద్దరు చెరువు చేయబట్టుకుని తీసుకెళ్ళి పడిపోతాం మా అమ్మ అనుకుంటూ నేను దగ్గరుండి తాతని వాళ్ళ తాతని నన్ను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు, అన్ని చూపించారు. అక్కడ ఏదైనా నువ్వు తింటావా అని అడుగుతాడు, కానీ నేనేమి తిన్ను ఎక్కడా కూడా. నేను మామూలుగా హ్యాపీగా చక్కగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి వచ్చి నాకు బాగా ట్రిప్ చాలా నచ్చింది. చాలా బాగుంది. ఇప్పుడు యాక్టివిటీ రౌండ్ అండి. యాక్టివిటీ రౌండ్లో శకుంతల బామ్మ గారు అండ్ వల్లి గారు వాళ్ళు ఒక యాక్టివిటీ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. బామ్మ గారు చెప్తారా? లక్ష్మీదేవి పూజ చేయబోతున్నాము. అష్టోత్తరం చేసి అమ్మవారికి పూలవి పెట్టి యథావిధిగా పూజ చేసి షోడశోపచారాలతో పూజ చేసి నైవేద్యం పెడతాం.
दैनिकानि भवानि जन्मान् दुःखान् जातान् तान् प्रदर्शन्ति प्रेक्षां पदे पदे पापोऽहं पापे मां पापात्मा पापसमः त्रयमां कृपया देव शरणागतोत्तल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो महेश्वरि మీకు ఇందులో చాలా ఇష్టమైంది ఏంటి? పూజ చేయడం, పుస్తకం చదవడం, టీవీ చూడడం, వంటలు చేయడం. నాకు టీవీ చూడటం